మేము ప్రజావాణి అని అంటే మాకేదో జరుగుతుంది రేవంత్ రెడ్డి సార్ తోటి అనే దాని మీద కొద్దిగా మాకు నమ్మకంతో మేము వచ్చినాము. హ్మ్. మేము ఇచ్చి ఇప్పుడు ఫిబ్రవరిలో మేము ఇచ్చాము. ఇస్తే దానికి ఎక్నాలజ్మెంట్ అనేది ఏమి ఇవ్వలేదు. హ్మ్. సరేలే మీకు మెసేజ్ వస్తుంది అంటే మెసేజ్ వచ్చింది. హ్మ్. మెసేజ్ వస్తే మళ్ళీ మేము ఎవరిని అడగాలి, మళ్ళీ మెసేజ్ వస్తే హ్మ్. ఎక్కడికి వెళ్ళాలా హ్మ్. అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఫిబ్రవరిలో ఇచ్చినప్పుడు డివిజన్ వైజ్గా అక్కడ అనేది అప్పుడు లేకుండే, డివిజన్ వైజ్గా ఇప్పుడు సపరేట్ చేశారనమాట. సరే అని చెప్పేసి నేను మళ్ళీ రీసెంట్గా కూడా నేను ఒక జస్ట్ 2 months బ్యాక్ కూడా నేను ఇచ్చిన. ఇస్తే కూడా అది ఇంతవరకు ఏమీ కొలిక్కి రాలేదు. మళ్ళీ మేము సరే మా ఏరియా పిఎస్కి వెళ్ళి కూడా నేను అక్కడ పోయి మేము ప్రజావాణిలు ఇచ్చినాం సార్ సో అండ్ సో అని అంటే కూడా వాళ్ళు పిలిచి ఏం మాట్లాడతలేరు చేస్తలేరు, ఇవన్నీ మీరు కోర్టులో చూసుకోవాలి సివిల్ కేసులు అవన్నీ చెప్పేసి అక్కడక్కడ పొజిషన్ అనేది అక్కడ చూపెడుతున్నారు సిఎస్ఆర్ గారు. ఆ విధంగా అంటారు. ఇప్పుడు మేము ఏదో అవుతుందని చెప్పి మేము వస్తే గదే మాటలు అప్పుడు మాట్లాడిందే వాళ్ళు ఇప్పుడు అదే మాట. కనీసం ఏమైనా పిలిచన్న అది సో అండ్ సో ఇట్లా ఉంది అని చెప్తే మాకు కూడా కొద్దిగా సంతోషిస్తాం. మాకు ఏంది అనేది కూడా మా ప్రాబ్లమ్స్ అనేది కూడా తెలుస్తుంది కదా. మేము రిజిస్ట్రేషన్ పేపర్స్ పెట్టుకొని మేము వాడు ఎవడో వచ్చి ఆక్యుపై చేసుకొని అంటే ఇట్లా జరుగుతుంది సార్ అని చెప్పి మేము 87 నుంచి మేము తిరుగుతున్నాం. మా పెద్దవాళ్ళు తిరిగి చనిపోయినారు వాళ్ళు. కనీసం మనం మాకన్నా ఏమన్నా దక్కుతుందేమో అన్న ఆశతోటి మేము అన్ని జాలాలు తిరుగుతున్నాం. మాకు ఇటువంటి సహాయ సహకారాలు అయితే అందుతలేవు. మరి ఇక్కడ ప్రజావాణి సమస్యల కోసమే కదా పెట్టింది, మీకోసమే కదా? అదేగా సార్, అదే ఆ విధంగానే మేము ఇక్కడకు రావడం అనేది జరిగింది. కడితే మళ్ళీ కానీ ఓన్లీ ఏంటంటే కంప్లైంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది తప్పేసి దాని సొల్యూషన్ అనేది మాకు ఇంతవరకు ఒక ఎంటిక మందం కూడా ఏం వినవడలేదు సార్. మేము ఏదో మామూలుగా పోయి పిఎస్లో పోయి కంప్లైంట్ ఇస్తాం, మా ప్లాట్ ఇది అని అంటే అది చూస్తున్నారు, వెళ్ళగొడుతున్నారు. వానికే పెద్దవాళ్ళు ఆక్యుపై చేసుకుని వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు తప్పించి కానీ మా సొంటలకు ఎటువంటి సపోర్ట్. నేను ఇప్పుడు ఫిబ్రవరి నుంచి తిరుగుతున్నా సార్. మా ఫాదర్ చనిపోయిండు, తిరిగి 7-8 ఏళ్ళ వరకు తిరిగిండు, చనిపోయిండు. ఇప్పుడు నేను తిరుగుతున్నా, నాకు ఇంతవరకు అనేది ఏం లేదు. అసలు మా యాక్చువల్గా మాకు ఆర్టీసీ కాలనీది మా ఉచాపూర్లో మాకు 600 ప్లాట్లు సార్. మాకు 10-15 ఎకరాలు ఇట్లా ప్లాట్లు చేసి 600 ప్లాట్లు చేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇచ్చారు సార్. అవి ఇస్తే ఇంతవరకు అవి అప్పుడు నయము ఆక్యుపై చేసుకున్నారు సార్. ఆ నయం ఆక్యుపై చేసుకున్నా అని చెప్పేసి అట్లా మేము భయపడి ఊరుకున్నాం. ఇప్పుడు ఆ నయం చనిపోయిందని చెప్పి మేము వచ్చేవరకు అది వాడు వేరేడు జంప్ అయిపోయింది వాళ్ళకి. ఇది ఏం న్యాయం సార్, ఇది ఏంటి అని అడిగితే కూడా మాకు ఎటువంటి సమాధానాలు వస్తలేవు. ఏదో రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ పెట్టాడు ప్రజావాణి పెట్టినని చెప్పి మేము వస్తే ఇక్కడ కూడా అదే దానికన్నా దారుణంగా ఉన్నా సార్. మాకు అక్కడ ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. మాకు అక్కడ సైడ్ పోతే ప్రజావాణి లోపల ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు, ఆ డాక్యుమెంట్లు తీసుకురా అవి తీసుకురా అన్ని ఇస్తున్నాం, ఇచ్చినా కూడా ఏం లాభం. మాకు ఎక్నాలజ్మెంట్ అనేది ఇది ఇవ్వడం లేదు వాళ్ళు. ఓన్లీ మెసేజ్ వస్తే మేము ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి. ఇప్పటివరకు చూడండి, మా ఫాదర్ చనిపోయిండు, మా 600 ప్లాట్లు అండి, 15 ఎకరాలు వాడు తీసుకున్నాడు అని చెప్పి పిలిపించి ఆ ఏరియా వాళ్ళని మాట్లాడిపోయచ్చుగా. అస్సలకి ఏం చేస్తేనే లేరు అక్కడ. మాకు ఎంత బాధ అండి. సీనియర్ సిటిజన్ సార్ నడవలేక చెప్పుకోలేక లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ కొంతమంది అయితే మా దాంట్లో. అక్కడ వాడు ఎంతో చేస్తున్నాడు వాడు, కానీ వాడిని అయితే పిలిచి మాట్లాడేది లేదు, చేసేది లేదు. ఇంత మాకు అన్యాయం జరుగుతుంది సార్ అక్కడ. ఏదో అంటే ప్రజావాణిలో కంప్లైంట్ వరకే అవుతుంది తప్పించి కానీ దాని సొల్యూషన్ అయితే మాకైతే చేస్తుంది. దూరం నుంచి కూడా వస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏందన్న? వాళ్ళైతే మరీ ఘోరం సార్. వాళ్ళది మాకు అన్నీ తెలుసుండి మేము సిటీలు ఉంటేనే మాకు ఇన్ని నరకయాతన అనుభవిస్తున్నాం. పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో చాలా ముసలి వాళ్ళు సీనియర్ సిటిజన్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు సార్. వాళ్ళు కూడా వాళ్ళకి ఏం తెలియలేక వస్తున్నారు ఇక్కడ, కానీ వాళ్ళకు ఏంటనేది తెలుసలేదు. ఇచ్చినామని చెప్పి ఏదో న్యాయం జరుగుతుంది అంటే ఈ న్యాయం అనేది ఎక్కడ జరుగుతలేదు సార్ ఇక్కడ. రేవంత్ రెడ్డి సార్ మీరు దయచేసి కొద్దిగా మీరు చాలా తీసుకుంటున్నారు కరెక్టే, కానీ ఇది జర మీరు ఇంట్రెస్ట్గా చూసి మాకేదైనా అందరికీ దారి చూపెట్టండి సార్. అసలు అవుతలేదు సార్, ఓన్లీ కంప్లైంట్ వరకే ఉంటున్నారు సార్. రేవంత్ సార్ మీరు మా బాధ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. ప్రజావాణి సమస్యలు అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి సలహా సూచనలు ఏం సార్, వాళ్ళు అంత దూరంకి వెళ్ళి వచ్చినా కూడా వేస్ట్ సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అన్యాయం, ఇప్పుడు న్యాయం జరిగినప్పుడు అంత దూరంకి వెళ్ళి ఆశపడి ఆ రేవంత్ సార్ ఇట్లా చేస్తుందని చెప్పి ఆశతోటి ఇటుకు వస్తున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి ఎక్నాలజ్మెంట్ లేదు, ఎవరితోనే మాట్లాడాలని లేదు, ఎక్కడ పోవాలి ఎవరిని అడగాలని లేదు. వీళ్ళ మెసేజ్లు పెడుతున్నా ఆ మెసేజ్లు ఎవరిని పోయి అడగాలి, ఏం కథ ఏంటిది అనేది ఏం లేదు. ఇంతవరకు నేను ఇప్పుడు కనీసం అయినా సార్ నేను 7-8 months నుంచి తిరుగుతున్నా సార్. నాకు ఎటువంటి అనేది జరుగుతలేదు మాకు. నాకైతే అలాగనే సిచ్యువేషన్ జరుగుతుంది సార్. ఇంతవరకు నాకు తెలిసినట్టు మట్టుకైతే మాత్రం సార్ మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది నేను ప్రజావాణిలో అరే న్యాయం జరుగుతుందని చెప్పి నేను సొంతంగా వచ్చి నేను కంప్లైంట్ ఇప్పించిన సార్. నేను వాళ్ళకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు సార్. అందరూ నన్నే తిడుతున్నారు, తీసుకుపోయి పెట్టినో చేసినావు అని చెప్పి అంటే. కాబట్టి రేవంత్ సార్ ప్లీజ్ సార్ మీరు కొద్దిగా ఇంట్రెస్ట్గా పెట్టి చూడండి సార్ ప్లీజ్ సార్.
ఎందుకంటే మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు సార్. అక్కడ పోయిన తర్వాత కోర్టులకు మళ్ళీ వెళ్తే మేము కోర్టుకు పోయే పరిస్థితి లేకనే కదా సార్ మేము ఇక్కడికి వచ్చినాం. మేము డబ్బులు లేక, కోర్టుకు పోలేక, తిరగలేక, మా ఫాదర్ మా పేద తల్లిదండ్రులు కూడా చనిపోయారు సార్. ఇట్లా చాలామంది ఉన్నారు సార్ మా దగ్గర. చాలామంది చనిపోయి తెలియక తెలిసుండి వచ్చి రాలేక చెప్పుకోలేక పరిస్థితిలో ఉన్నారు సార్. దయచేసి ఎక్కడెక్కడో ఉన్నారు సార్, ఊర్లలో వాళ్ళు రాలేకపోతున్నారు సార్. దయచేసి మీరు చూడండి సార్. మాది ఆర్టీసీ కాలనీ, ఔషాపూర్, గట్కేసర్ దగ్గర సార్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాది. కొద్దిగా చూడండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్.